హలో ఎవ్రీవన్. మార్కెట్లో మనం కొనే ప్యాకెట్స్ కారం తయారు చేయడానికి ఎండుమిర్చిని ఎలా డ్రై చేస్తారో మీకు తెలుసా? ఎండుమిర్చిని ఈజీగా డ్రై చేయడానికి ఓవెన్స్ని వాడతారు. అలా కాకుండా రైతులు ఇలా న్యాచురల్గా ఎండలో ఎండబెట్టిన ఎండుమిర్చితో చేసిన కారం మంచి రంగు రుచితో పాటు సంవత్సరం పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇంకా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి సంవత్సరం మేము కూర కారం, పచ్చడి కారం ఎలా తయారు చేసుకుంటామో పక్కా కొలతలతో చూపిస్తాను. నేను 4.5 కేజీల ఎండుమిర్చిని తీసుకున్నాను. వీటిని ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి. వీటి తొడిమలు తీసేసి నెక్స్ట్ డే 2-3 గంటలు ఎండలో పెట్టుకోవాలి. ఎండుమిర్చి ఇలా ఈజీగా విరిగేలా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పచ్చడి కారం, కూర కారంకి సపరేట్ చేసుకున్నాను. కలర్ కొంచెం తక్కువగా ఉన్నవి తాలింపు కోసం సపరేట్ చేశాను. ఎండుమిర్చిని ఇలానే ఆడించేస్తే పచ్చడి కారం తయారవుతుంది. కూర కారం కోసం మసాలా రెడీ చేసుకోవాలి. కేజీ ఎండుమిర్చికి 100 గ్రాముల ధనియాలు, 40 గ్రాముల జీలకర్ర, 20 గ్రాముల మెంతులు, 50 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. నిల్వ ఉండే వాటికి రాళ్ల ఉప్పునే వాడుకోవాలి. 60 గ్రాముల వెల్లుల్లి తీసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి. ఒక రోజంతా ఎండలో పెట్టుకున్న మసాలాలను ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కలుపుతూ మసాలాలను ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి. మసాలాలు రంగు మారకుండా మంచి ఫ్లేవర్తో క్రిస్పీగా ఉండేలా ఫ్రై చేసుకోవాలి. ఇయర్లో ఒక్కరోజు మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలు, హెల్దీగా కూర కారం తయారు చేసుకోవచ్చు. మసాలాలు రంగు మారితే కారం టేస్టీగా ఉండదు, కాబట్టి స్టవ్ దగ్గరే ఉండి వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఉప్పు వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికే ఉప్పు ఫ్రై అయిపోతుంది. వీటితో పాటు 50 గ్రామ్స్ పసుపు కొమ్ములు కూడా వేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న మసాలాలను ఎండుమిర్చిలో వేసుకొని మిల్లులో కారం పట్టించుకోవాలి. కారం తెచ్చిన వెంటనే పళ్ళాల్లో వేసుకొని ఆరబెట్టుకుంటే వేడి తగ్గుతుంది. ఇది పచ్చడి కారం, ఇది కూరకారం. కూరకారంలో వెల్లుల్లి, పసుపు వేసుకోవాలి. ఇది హోమ్మేడ్ పసుపు. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. పసుపు కొమ్ములైతే మసాలాతో పాటు వాటిని కూడా వేసుకొని ఆడించుకోవాలి. నాకు పసుపు ఉంది కాబట్టి కొమ్ములు వాడకుండా పసుపు యాడ్ చేస్తున్నాను. ఇదంతా కలిసేలా కలుపుకొని వీటిని పింగాణీ జాడీలో కానీ గాజు సీసాల్లో కానీ స్టోర్ చేసుకోవాలి. వీటిని వాడుకునేటప్పుడు తడి తగలకుండా డ్రైగా ఉన్న గరిటెతో మనకి కావలసినంత తీసుకోవాలి. ఈ జాడీలను రెగ్యులర్గా ఓపెన్ చేస్తే కారం రంగు తగ్గుతుంది. కాబట్టి రెగ్యులర్గా వాడుకోవడానికి 1-2 నెలలకు సరిపడినంత కారం వేరే జార్లోకి తీసుకొని వాడుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కారం సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.